ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. పెద్దలందరికీ, సభలో ఉన్న పెద్దలకి నమస్కారం. చాలా క్లియర్గా చెప్పారండి రామాంజనేయ గారు. నేను డోర్ టు డోర్ ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరి గురించి చాలా సగర్వంగా చెప్పేదాన్ని. ఇద్దరు విద్యావంతులు, కష్టపడి పైకొచ్చారు, అవినీతి లేకుండా ఉన్నారు. ఇలా చెప్తుంటేనే చాలా గొప్పగా అనిపించేది. అంటే మంచి క్యాండిడేట్స్ అని. ఇప్పుడు అటువైపు కూర్చొని పాలిటిక్స్ ఇట్లా అయిపోయింది, మంచాలు రావటం లేదని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మీకు అలా టీడీపీ ప్రభుత్వం బాబు గారు ఇంత మంచి క్యాండిడేట్స్ని పెట్టినప్పుడు ఇప్పుడు మీ వంతుగా ఒక విన్నపం ఏంటంటే, ఏదో ఓటేసామన్నట్టు కాదు, భారీగా ఓటేయాలి ఈసారి. అంటే ఇక్కడ 250 అపార్ట్మెంట్స్ ఉన్నాయని చెప్పారు, ఇంకో 50 విల్లా కమ్యూనిటీస్ అని. కానీ నిజానికి చూస్తే ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువ ఉంది. అంటే ఇదే ఓటింగ్ డే ఇలా రిఫ్లెక్ట్ అయితే మాత్రం చాలా ప్రమాదం అమ్మ. ఇంకా చాలామంది రావాల్సింది ఈ టైంకి. వస్తారా? ఓటింగ్ కన్నా వస్తారా? ఏ రోజైనా మన అంటే ఒక సంకల్పం అనుకున్నప్పుడు 250 అపార్ట్మెంట్స్, 50 విల్లాస్ ఉన్నాయన్నప్పుడు 300 ఫ్యామిలీస్. సో 13th మాత్రం మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇంకొకళ్ళని బాధ్యత తీసుకొని ఆ రోజు అశ్రద్ధ చేసే రోజు కాదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ మామూలు ఎలక్షన్ కాదు, ఇది దేశమంతా ఒక సందేశం పంపించాలి. అంటే ఒక ప్రభుత్వం ఎప్పుడైనా అభివృద్ధి చూపించి మళ్ళీ ఓటు కోరాలి, కానీ అరాచకం చూపించో, ప్రజల్ని భయపెట్టో, మళ్ళా ఓటుకి అడగడానికో, ఓటు అడగడం కాదు వేయించుకోవాలనే ఆలోచన కూడా ఎవరికి రాకూడదు. అంటే డెమోక్రసీని మళ్ళీ మనం నిలబెట్టుకోవాల్సిన ఎలక్షన్ ఇది. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నట్టు యూ హ్యావ్ టు వర్క్ దాని గురించి. సో దయచేసి మీ ఓటింగ్ పర్సంటేజ్ అపార్ట్మెంట్స్ 31 to 40% చెప్తుంటే చాలా బాధేస్తుంది. సో అవి పెంపొందించండి. మీతో పాటు ఇంకొక వ్యక్తిని కంపల్సరీగా ఓటుకు తీసుకెళ్తామని మాకు మాట ఇవ్వాలి మీరు. ఇక్కడ రామాంజనేయ గారు చెప్పారు కదా మీకు రోడ్డు వేస్తామని. సో మీలో కూడా ఎంతమంది మాట ఇస్తారు మీతో పాటు ఇంకొకళ్ళని తీసుకెళ్తామని? అరే అది కూడా ధైర్యంగా చెయ్యలేకపోతున్నారే. మరి మేమేమో రోడ్ వేసేస్తాము, వాటర్ ఇచ్చేస్తాము, రాగానే నెక్స్ట్ డే అని చెప్పాలా కదా. సో ధైర్యంగా కనీసం ఓటు మాతో పాటు ఇంకొకళ్ళ బాధ్యత తీసుకొని వేపిస్తాము. నేను వెళ్తున్న గుంటూరులో మాత్రం ఒక డీల్ కుదుర్చుకుంటున్నాను. మీ అపార్ట్మెంట్లో పోలింగ్ పర్సంటేజ్ పెంచుకుంటే మాకు ఆబ్వియస్గా డేటా వస్తుంది కదా. వచ్చిన ఇప్పుడు రిపోర్ట్స్ ఇవన్నీ ఇష్యూస్ ఎలా రాసుకుంటున్నారు కదా. సో ప్రతి వాళ్ళు మేము పెంచుతాం అని చెప్తున్నారు. సో దాన్ని చూసి ఫస్ట్ ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్స్ పోలింగ్ పర్సంటేజ్ పెంచుకున్నాయో అక్కడ విజయోత్సవ సభ, ఆ తర్వాత పనులు కూడా అదే ఆర్డర్లో. ఓకే.